రక్షించను అవి మాట్లాడలేవు, పలకలేవు, ఉడకలేవు, నడవలేవు, నిన్ను కాపాడలేవు అని మాట్లాడుతున్నాడు. యెహోవా సెలవిచ్చినదేమనగా, అన్యజనుల ఆచారములను అభ్యసింపకుడి, ఆకాశమందు అగుపడు చిహ్నములకు భయపడకుడి, జనములు భయపడును. అయితే ఒక్క నిమిషం, ఏమంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు? ఏమంటున్నాడు చెప్పండి. అన్యజనుల ఆచారములు అభ్యసింపకుడి, మీరు ఆచరించద్దు. అన్యజనుల ఆచారాలు మీరు అభ్యసింపకుడి, అభ్యాసం చేయకుడి, నేర్చుకోవద్దు. రెండవది అంటున్నాడు, ఆకాశంగా అగుపడు చిహ్నములకు జనములు వాళ్ళు భయపడతారు. ఆకాశంలో ఏదైనా చిహ్నం కనబడితే వాళ్ళు భయపడిపోతారు. అయితే మీరు వాటికి మీరు భయపడకండి. జనముల ఆచారములు వ్యర్థములు. ఒకటి చెట్టు నరుకున్నట్లు అది నరకబడును, అది పనివాడి గొడ్డలతో చేసిన పని. వెండి బంగారముల చేత పనివారు దానిని అలంకరింతురు. అది కదలక ఉండునట్లు మేకులు పెట్టి శుద్ధితో బిగగొట్టి దానిని నిలుపుదురు. తాటి చెట్ల వల్ల తిన్నగానున్నవి, అవి పలుకవు, నడువనేరవు గనుక వాటిని మోయవలసి వచ్చింది కదా. అవి పలుకలేవు, నడవలేవు, కాబట్టి మనం మోయవలసి వచ్చింది. వాటికి భయపడకుడి, అవి హాని చేయవు. స్తోత్రం. వాటికి మీరు భయపడవద్దు, అన్యజనుల ఆచారములు అభ్యసింపవద్దు. ఆకాశంలో కనబడే చిహ్నాలు వాళ్ళు భయపడతారు, మీరు భయపడవద్దు కదా. ఏమన్నాడు? భయపడవద్దు. ఆచారములు, వాళ్ళు చేసే ఆచారములు ఎవరు? మనలో ఉన్న అన్యజనులని అర్థం. అర్థమైందా? వాళ్ళతో మనకు అనవసరం లేదు. మనలో ఉన్న వారి గురించి మనం మాట్లాడుకోవాలి. ఎవరి గురించి? క్రైస్తవుల్లో ఉన్నటువంటి క్రీస్తు విరోధుల గురించి మాట్లాడుకోవాలి. ఎవరి గురించి? క్రీస్తులో ఉన్న గురుగుల గురించి. గురుగు అంతా ఎర్రగా ఉంటుందంట కదా, అంటుంటుందంట. క్రింద మాత్రం అలానే క్రైస్తవులు మేము ఇట్లా అనుకుంటా ఉన్నాం, కానీ మనమే అవి చేస్తా ఉన్నాం. కాబట్టి మీరు వాటి ఆచారాలు వ్యర్థములు. అడవిలో ఒకటి చెట్టు నరికి అది నరకబడును, పనివాని గొడ్డలతో దాన్ని నరికి తీసుకొచ్చి వెండి బంగారం చేత పనివాని దానిని అలంకరించారు. ఏం చేస్తారంట? దానికి ఏం చేస్తారంటే వెండి బంగారం చేత పనివాడు దాన్ని అలంకరిస్తారంట. అది కదలక ఉన్నట్లు ఒక చోట మేకులకు పెట్టి సుత్తితో బిగగొట్టి దాన్ని కదా. ఏం చేస్తారు? ఎందుకనంట? ఎందుకు దిగొడుతున్నారు? చోట ఎందుకు మేకులతో దిగొడుతున్నారంటే అవి తాటి చెట్టు వల్ల చిన్నగా ఉన్నవి, అవి పలుకవు, నడవనేరవు కనుక వాటిని మోయవలసి వచ్చిను. వాటికి భయపడకండి, అవి హాని. స్తోత్రం. అసలు అతనే చేసుకున్నటువంటి ఒక విగ్రహం అయితే, బొమ్మ అయితే అవి నీకేం హాని చేస్తాయి? వాటి వెనుకున్న సాతానుడు, వాటిని చేపించే సాతానుడు, వారి దూతలు మనకు హాని చేస్తారు తప్ప నువ్వు చేసుకున్న విగ్రహం నీకు హాని చేయలేదు. ఎందుకంటే నడవలేదు, చూడలేదు కదా, తిన్నగా ఉన్నాయి, మోయవలసి వచ్చింది, వాటిని చోట దిగొట్టవలసి వచ్చింది. అవి నీకే హాని చేయవాలి. ఏమంటే మనం ఒకవేళ మనం ఏదైనా అనుకుంటే మనకు హాని జరుగుతుందేమో అని భయపడుతూ ఉంటాం. కాబట్టి పరిశుద్ధాత్మ నీవు వాటికి భయపడవద్దు, అవి హాని చేయలేరు, మేలు చేయడం వాటికి. కాబట్టి ఒకవేళ నీకు ఏదైనా ఆపద, శోధన, మరణం రావాలన్నా, లేదా నీకు మేలు కలగాలన్నా చేయాల్సింది దేవుడే, ఆయన మాత్రమే. ఆయన మాట వినకపోతేనే మనకు ఆపదలు వస్తాయి, ఆయన మాట వింటే మనకు మేలు కలుగుతుంది. కాబట్టి అవి హాని చేయలేవు, వాటికి భయపడవద్దు, మేలు చేయలేవు,
వాటి వలన కాదు, మేలు చేయటం వాటి వలన కాదు. యెహోవా నిన్ను పోలిన వాడెవడు లేడు. దేవుని ఆయన సాటి అయిన వారెవరు లేరు కదా. నీకు సాటి లేరెవరు యేసయ్యా, నిన్ను పోలిన వారెవరు యేసయ్యా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, నీకు సాటి లేరెవరు యేసయ్యా, నిన్ను పోలిన వారెవరు యేసయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్ చెప్పండి. యెహోవాకు యెహోవా నిన్ను పోలిన వాడెవడు లేడు. నీవు మహాత్మ్యము గలవాడవు. నీ శౌర్యను బట్టి నీ నామము ఘనమైనదాయనను. జనములకు రాజా నీకు భయపడిన వాడెవడు. జనముల జ్ఞానులందరిలోను వారి రాజ్యములన్నిటిలో నీ వంటి వాడెవడు లేడు గనుక నరు నీకు భయపడ్డాడు. నీవు జనులు కేవలం పశుప్రాయులు, అవివేకులు, బొమ్మలను పూజ వలన వచ్చు జ్ఞానము వ్యర్థము. తర్షీషు నుండి రేకులుగా సాగగొట్టబడిన వెండియు, ఉపవాసం నుండి బంగారమును తెత్తురు. అది పనివాని పనియే గదా. పోత పోయేవాడు దాన్ని చేసెను. నీల ధూమ్ర వర్ణము గల వస్త్రములు వాటికి ఉన్నవి. అవన్నీ నేర్పరులకు పనివాని పనియే. యెహోవాయే చెప్పండి హల్లెలూయా. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, సదాకాలం ఆయనే రాజు. ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును సహింపలేవు. దేవునికి మహిమ కలుగును గాక అంటున్నాడు, చెప్తున్నాడు ఇర్మియా భక్తుడు. తన ప్రజలు చేస్తున్నటువంటి అవిధేయమైనటువంటి కార్యం బట్టి ఆ పరిశుద్ధాత్మ చేత ఇర్మియాను దేవుడు నింపి తెలియజేస్తున్నటువంటి విషయాలు. నిజమైన యెహోవాయే నిజమైన దేవుడు, జీవం ఆయనే జీవము గల దేవుడు, సదాకాలం ఆయనే రాజు. ఆయన ప్రతి భూమి కంపించును, జనములు ఆయన కోపమును సహింపలేము. ఆయన కోపగిస్తే మనం ఏమైనా బ్రతుకుతామా? నోవా టైంలో కోపగించాడు, లోకాన్ని జలముల చేత ముంచివేశాడు, జీవమంతా కొట్టుకొని చనిపోయేటట్టు చేశాడు. ఆయన కోపం వస్తే ఏ మనుష్యుడు తట్టుకోడు. నువ్వు చేసుకున్నటువంటి బొమ్మలు, విగ్రహాలు, దేవతలు అనుకుంటున్నావు నువ్వు, కానీ అవి ఏమి చేయలేవని నీకు అర్థం కాదు. నీవే చేసుకున్నావు, వాటికి సాగిలపడుతున్నావు, పూజిస్తున్నావు, మొరపెడుతున్నావు. అవి నేనేం చేయలేవని, మేలు చేయలేవు, కీడు చేయలేవని ప్రభు మాట్లాడుతున్నాడు. కాబట్టి బిడ్డ, క్రైస్తవంలో ఉన్నటువంటి విగ్రహాల జోలికి మీరు వెళ్ళొద్దని దేవుని వాక్యం సెలవిస్తుంది. విగ్రహాలు సాగిలపడవద్దు, వాటిని చేసుకోవద్దు, వాటి సాగిలపడవద్దు, వాటిని పూజించవద్దు. వాటి దగ్గర మొరపెట్టుకుంటే అవి నీకేమి ఏమి చేయలేవు. కాబట్టి వెళ్ళొద్దని ప్రియబిడ్డలారా పరిశుద్ధాత్మ తెలియజేస్తుంది. కాబట్టి నిజమైన దేవుడు ఎవరమ్మా? నీవు నమ్ముకున్న దేవుడు నిజమైన దేవుడు. ఆయనకు మొరపెట్టాలి. ఏం చేయాలంటే మనం ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు మొరపెట్టాలి. ఒక విగ్రహం దగ్గర మొరపెడితే అది నీకేమి ఫలితం లేదని మాట్లాడుతున్నావు, నేను రక్షించలేవని మాట్లాడుతున్నావు. నీవు చేసుకున్నవే కాబట్టి నేను రక్షించలేవని గ్రంథంలో లేఖనాల ద్వారా మనం చూస్తున్నాం. కాబట్టి నిజమైన దేవుని వద్దకొచ్చి మనం మొరపెడితే ఆయన మన మొర ఆలకించి ఏం చేస్తాడంట? నీకు ఉత్తరం ఇస్తాడంట. ఏమిస్తాడంటమ్మా? ఉత్తరం ఇస్తాడు. నువ్వు చెప్పి నువ్వు ప్రార్థించగలనే ఆయన నీతో మాట్లాడతాడు. నీకు ఉత్తరం ఇవ్వటువంటి ప్రార్థించగలనే విషయము తెలియజేస్తాడు. గ్రహింపలేని గూఢమైన సంగతులు కూడా తెలియజేస్తాడు. స్తోత్రం చెప్పండి. గూఢమైన సంగతులు అంటే రాబోయేటువంటి విషయాలు, జరుగుతున్న విషయాలు, జరగబోయే విషయాలు, జరిగిన విషయాలు కూడా చెప్పగలిగిన సమర్థుడు నీ దేవుడైన యేసుక్రీస్తు ప్రభువు. ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఇంకా ఆయన గురించిన విషయాలు 2 వచనాల్లోనే అక్కడ చూద్దాం. మీరు వారితో ఇలాగూ చెప్పవలెను, ఆకాశమును భూమిని సృజింపని ఈ దేవతలు భూమి మీద ఉండకుండా, ఆకాశం క్రింద ఉండకుండా నశించును. ఏమైపోతాయంట?
నువ్వు చేసుకున్న ఇవన్నీ కూడా సృష్టింపనివి అన్నవి, భూమిని సృజింపని ఈ దేవతలు భూమి మీద ఉండకుండా ఆకాశం కింద ఉండకుండా నశించును. కాబట్టి అవి నశించిపోతాయి ఒక దినాన, ఎందుకంటే అవి జీవము లేనివి కాబట్టి నశించిపోతాయి. ఆయనే తెలియజేస్తున్నాడు. ఇంకేమన్నాడు? ఆయన తన బలము చేత భూమిని, దేవుడు ఏం చేశాడంట? ఆయన తన బలము చేత భూమిని సృజించెను, తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను, తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరచెను. ఆయన ఆజ్ఞయేగా జలరాశులు ఆకాశములో పుట్టును, భూమి ఆంతము మాగముల నుండి ఆయన ఆవిరిని ఎక్కచేయును, వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించును, తన ధనాగారములో నుండి గాలిని లావించును. తెలివిలేని ప్రతి మనుష్యుడు పశుప్రాయుడు, పోతపోయే ప్రతి వాడును తాను చేసిన విగ్రహమును బట్టి అవమానము నొందుచున్నాడు. అతడు పోతపోసినది మాయారూపము, అందులో ప్రాణమేమీ లేదు. అవి ఆశను చెడగొట్టు మాయా కార్యములు, విమర్శ కాలంలో అవి నశించిపోవును. యాకోబునకు స్వాస్థ్యమగువాడు వాటి వంటి వాడు కాడు, ఆయన సమస్తమును నిర్మించువాడు. ఇశ్రాయేలు ఆయనకి స్వాస్థ్యముగా గోత్రము, సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఇంత గొప్ప దేవుని బలము చేత భూమిని సృజించింట, తన జ్ఞానం చేత ప్రపంచమును స్థాపించడంట, తన ప్రజ్ఞ చేత ఆకాశంలో విశాలపరచినట్ట, ఆగ్నేయుగా ఆకాశంలో జలరాశులు ఆకాశ మండలంలో పుట్టినట్ట. దేవునికి మహిమ కలుగును గాక. ఇవన్నీ మన ఆదికాండం మనం చదువుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది. ఆయన సృష్టి 7 దినాల్లో ఆయన 6 దినాలు చేసి 7 దినాల విశ్రమించినట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. బలము చేత భూమిని స్థాపించాడు, జ్ఞానం చేత ప్రపంచాన్ని స్థాపించాడంట. భూమిని సృజించాడు, ప్రపంచాన్ని స్థాపించాడు, ఆకాశమును విశాలపరిచాడంట. తనకున్న ప్రజ్ఞ చేత ఏమున్నాయంట? దేవునికి బలం ఉందంట. ఆ తర్వాత దేవునికి ఏముందంట? జ్ఞానం ఉందంట. ఆ తర్వాత ప్రజ్ఞ అంటే స్తోత్రం చెప్పండి. సామర్థ్యం అని అంటే మాయలాంటి సామర్థ్యం లేడని అర్థం. కాబట్టి ప్రియులారా గమనించండి. ప్రజ్ఞ చేత జలరాశులు ఆకాశమండలం పుట్టించును, భూమి అంతములో ఆ భాగములోనే ఆవిరిని ఎక్కచేయును, వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించును, తన ధనాగారం నుంచి గాలిని రావించును. చూసారా ఎంతటి సామర్థ్యం కలిగిన వాడు, ఎంత ప్రజ్ఞ కలిగిన వాడు. ఇంత దేవుని మనం చాలినంత దేవుని మన దగ్గర ఉంచుకొని మనమే విగ్రహాలు చేసుకుంటాం. పేరు క్రైస్తవులుగా తగునా? మన విగ్రహాలు చేసుకోవడం, విగ్రహం చేసుకోవడం తగునా? నేను సాగిలపడడం తగునా? అన్నిటితో మనకి మనలో మనం ప్రక్షాళన చేసుకోవాలి, మనల్ని మనం తెలుసుకోవాలి. ఇక ఎట్లా భగవంతుడైన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి నీవు ఆయన ఎదుటికి వెళ్ళి మోకాళ్ళ మీద ఉండి ప్రభువా నాకు సహాయం చేయని అడిగితే ఆయన రక్షిస్తాడు. దేవునికి మొరపెడితే ఆయన నీ మొర వింటాడు. కాబట్టి విగ్రహములకు మొరపెడితే అవి నీవు మొరను వినవు. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి విగ్రహాలకు నీవు మొరపెడితే ప్రాణము లేని, జీవము లేని, చెల్లించలేని, మాట్లాడలేని, చూడలేని, వినలేని, నడవలేని వాటిని మొరపెడితే అవి నీకు సహాయం ఏమి చేయలేవు, నీకు హాని కూడా చేయలేవు. వాక్యం కాబట్టి జాగ్రత్తగా ఉండమని వారు భుజం మీద దాన్ని ఎక్కించుకుందురు, దాన్ని మోసుకొని పోయి తగిన చోటు నిలవబెట్టుదురు. ఆ చోటు విడవకుండా అది అక్కడ నిలుచును. ఒకడు దానికి మొరపెట్టినను ఉత్తరము చెప్పదు. వాని శ్రమను పోగొట్టి ఎవరిని రక్షింపదు. దీనికి జ్ఞాపకం చేసుకుని ధైర్యంగా ఉండండి. అతిక్రమం చేయవలన దీన్ని ఆలోచించుడి. చాలా
పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకున్నది. దేవుడును నేనే, మరి దేవుడును లేడు. నేను దేవుడును, నన్ను పోలిన వాడేవాడు లేడు. నా ఆలోచన నిలుచునని, నా చిత్తమంతా నెరవేర్చు కొనేదనని చెప్పుకొచ్చు. ఆది నుండి నేనే కలుగబో వాటిని తెలియచేయుచున్నాను. పూర్వకాలం నుండి నేనే ఇంకా జరగని వాటిని తెలియచేయుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఏంటంట, ఏం తెలియజేస్తున్నాడు ఇక్కడ యెషయా గ్రంథంలో? నెబో కృంగుచున్నది, దాని ప్రతిమలు జంతువుల మీద పశువుల మీదను మోయబడుచున్నవి. మీ మోతలు సొమ్మసిల్లి పశువులకు భారముగా ఉన్నవి. అవి కృంగుచు కూలుచు నుండి ఆ బరువులను విడిపించుకొనలేక తామే చెరలోనికి పోవచ్చున్నవి. అది విషయం. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి ఆమేన్. 47వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు? కన్యకైన బబులోను క్రిందికి దిగి మంటలో కూర్చుండు. ఈ నెబో అంటే అదొక పట్టణం. బేలు కూలుచుంది, నెబో కృంగుచుంది. అవి పట్టణాలకు సాదృశ్యం. ఇంకెక్కడ ఏమంటున్నాడు? బబులోను దేశం గురించి మాట్లాడుతున్నాడు. కన్యకైన బబులోను క్రిందికి దిగి మంటలో కూర్చుండు. కల్దీయుల కుమారి సింహాసనం లేక నేల మీద కూర్చుండు. బబులోను అంటే ఇరాక్, ఇరాన్ అనేది వాటికి వచ్చేటువంటి శిక్షణ గురించి మాట్లాడుతున్నాడు. ప్రియులారా గమనించండి. ఇంకా మన పరిశుద్ధ గ్రంథంలో, యాకోబు గ్రంథంలో ఇవన్నీ కూడా వాటి గురించి వివరాలు, జరగబోయే వాటన్నిటిని గురించి పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నట్టుగా యాకోబు యెషయా గ్రంథంలో మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. చూసారా ఇక్కడ ఏమన్నాడు? ఎఫ్రాయిములకు, తాగుబోతులకు, ఎఫ్రాయిములకు అతిశయ కిరీటమునకు శ్రమ, వాడిపోచున్న పుష్పం వంటి సుందర పురుషులకు శ్రమ. ఇవన్నీ ఎఫ్రాయిము ఆ దేశంలో వచ్చినటువంటి విషయాలు. దేవునికి మహిమ కలుగును గాక. వారు కూడా మీరు తాగుబోతులై ఉన్నారు, మీకు కూడా శ్రమ వస్తుంది ఆయన తెలియజేస్తున్నటువంటి మాటలన్నీ కూడా లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఇంకా ఉన్నాయి, చూద్దాం. ఇంకా బ్యాక్వర్డ్ 21వ అధ్యాయం. సముద్రం తీరమున అడవి దేశంలో కూర్చున్న దేవోక్తి దక్షిణ దిక్కున సుడిగాలి విసిరినట్లుగా అరణ్యమున భీకర దేశం నుండి అది వచ్చుచున్నది. కఠినమైన వాటిని చూపుతున్న దర్శనం నాకు అనుగ్రహించబడి ఉంది. మోసం చేయవారు మోసం చేయుదు, దోచువారు దోచుకుడు. ఏలాము బయలుదేరి మాధ్య ముట్టడి వేయు, వారి నిట్టూర్పత్తియు మాన్పించుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం చెప్పండి. ప్రియులారా, సముద్ర తీరమున అడవి దేశం గురించిన దేవుడు ఇదొక మరి సముద్ర కదా, సముద్రపు దరినటువంటి దేశాల వాళ్ళ గురించి కూడా ఆయన పంపిస్తున్నటువంటి దర్శనంలో కూర్చున్న దేవుడు 22. ఆ తర్వాత 23 తూర్పు కూర్చున్న దేవుడు దర్శనపు లోయ కూర్చున్న దేవుడు 22. 23 చాలా 23 వచనం చూస్తే తూరును కూర్చున్న దేవుడు, తూరు దేశం. ఇది తూరు సీదోనుల దేశం అంటే చైనా వాటిని కూర్చున్నటువంటి దేశం. తూరు కూర్చున్న దేవుడు తర్షీషు ఓడల రాగలార్చు, తూరు పాడైపోయింది, ఇల్లైనను లేదు, ప్రవేశించువారని లేదు. కిత్తీయుల దేశం నుండి ఆ సంగతి వారికి వెల్లడి చేయబడిన. దేవునికి మహిమ కలుగును గాక. తూరును గురించినటువంటి విషయం 24వ అధ్యాయంలో 24వ అధ్యాయంలో యాజకులకు వస్తుంట శ్రమ. యెహోవా దేశమును వట్టిదిగా చేయుచున్నాడు, ఆయన దాన్ని పాడుగా చేసి కల్లుల పరుచున్నాడు, దాని నివాసులు చెదరుకొట్టుచున్నాడు. ప్రజలకు కలిగినట్లు యాజకులకు కలుగును. ఏంటంటే దాసులకు కలిగినట్లు యజమానులకు కలుగును, దాసీలకు కలిగినట్లు వారి యజమానులకు కలుగును, కొనువారికి కలిగినట్లు అమ్మవారికి కలుగును, అప్పిచ్చు వారికి కలిగినట్లు అప్పు పుచ్చుకుని వారికి కలుగును, వడ్డీకిచ్చు వారికి కలిగినట్లు వడ్డీకి తీసుకుని వారికి కలుగును. దేశము కేవలం వట్టిదిగా చేయదు. దేశము కేవలం వట్టిదిగా, అది కేవలం కొల్ల సొమ్మగను. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, దేశము వ్యాకులము చేత
వాడిపోవచ్చున్నది. లోకము దుఃఖము చేత క్షీణించిపోవచ్చున్నది. భూజనులలో గొప్పవారు క్షీణించిపోవచ్చున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. యూద దేశం గురించిన విషయాలు ఇక మనం చూస్తే 17వ వచనంలో భూనివాసి నీ మీదికి భయం వచ్చును, గుంటయు ఊరియు నీకు తటస్థించును, తుమ్ములు పైకి తీయబడి ఉన్నాయి, భూమి పునాదులు కంపిపించున్నాయి, భూమి బొత్తిగా బద్దలైపోవచ్చున్నది, భూమి కేవలం తుణుకలైపోవచ్చున్నది, భూమి బహుగా దద్దరిల్లుచున్నది, భూమి మత్తుని వలె కేవలం తూలుచున్నది, పాక వలె ఇటు అటు ఊగుచున్నది, దాని అపరాధము దాని మీద భారముగా ఉన్నది, అది పడి ఇకను లేవదు, భయంకరమైన వర్తమానం విని పారిపోవాడు గుంటలో పడును. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. జరగబోయే విషయాలన్నీ తెలియజేస్తున్నవాడని మనకి లేఖనాల్లో మనం చూసాం. గూఢమైన సంగతులు నీకు ముందే తెలియజేస్తున్నా, నువ్వు నా మాట వినలేదు కాబట్టి జాగ్రత్త. ముందుగానే 6-7 క్రీస్తు పూర్వం యేసుప్రభు వారు రాకమునిపే పరిశుద్ధాత్మ దేవుడు కదా యెషయా భక్తుల ద్వారా తెలియజేస్తున్నటువంటి ఆ పట్టణాలకు వస్తున్నటువంటి విపత్తు ముందుగానే గూఢమైన సంగతులు తెలియజేస్తుంది. కానీ వాళ్ళు ఎవరు తెలుసుకోలేకపోతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. ఇంకా ఇవన్నీ దేశాలు కలిసినటువంటి జరగబోతున్నటువంటి విపత్తులు దేవుడు తెలియజేస్తున్నట్లుగా లేఖనాలను చూస్తున్నాం. 19వ అధ్యాయం మొదటి వచనం. ఎవరు వచ్చారు? ఐగుప్తుని గురించిన దేవోక్తి. ఏంటంటే దేవుడు పంపించిన దేవోక్తి అంటే దేవుడు పంపించిన వాక్కు, దేవుని మాట, ప్రవచనం అని అర్థం. దేవుడే చెప్తున్నాడు జరగబోయేటువంటి విషయం. ఐగుప్తుని గురించిన యెహోవా వేగము గల మేఘమునెక్కి ఐగుప్తునకు వచ్చును. ఐగుప్తు దేశానికి కర్ణాది ఐగుప్తు. ఇప్పుడు కూడా దాని పేరు ఐగుప్తు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. దానికి రాబోతున్నటువంటి విపత్తుల గురించి ముందుగానే ఆయన తెలియజేసిన విషయాలు. 18వ అధ్యాయం మొదటి వచనం ఒకసారి చూద్దామా? ఓహో కూషు దేశం, కూషు నదుల అవతల తటపట కొట్టుకొనుచున్న రెక్కల గల దేశమా, సముద్ర మార్గముగా జలము మీద జమ్ము పడవలతో రాయబారులు పంపుచున్నది. వేగిరపడు దూతలరా, ఎత్తైన వారును నునుపైన వారు చర్మము గలవారు జనమునొద్దకు, దూరములో నా భీకర జనమునొద్దకు పోవుడి. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం చెప్పండి. ఇది కూషు దేశమును గురించినటువంటి రాబోతున్నటువంటి విపత్తు. 17వ అధ్యాయం మొదటి వచనం. మనం ఫ్రంట్ కు వస్తా ఉన్నాం. 17వ అధ్యాయం దమస్కును గురించిన దేవోక్తి. ఇవి మీరు చదువుకుంటే దానికి ఏం సంభవించబోతుందో అర్థమవుతుంది. దమస్కును గురించిన దేవోక్తి. దమస్కు పట్టణము కాకపోవలసి వచ్చును, అది పాడైన దిబ్బగాను అరియేరు పట్టణం నిర్మానుష్యములగును. అవి గొర్రెల మందల మేపు కావులగును. ఎవడును వాటిని బెదిరింపకుండా మందలచ్చట పండుకొను. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం చెప్పండి. 15వ అధ్యాయం మొదటి వచనం. మోయాబును గురించిన దేవోక్తి. దమస్కు అంటే ఇరాన్. దేవుని మహిమ కలుగును. ఇరాన్ దేశం. ఇగో మోయాబు 15వ అధ్యాయం మొదటి వచనం. మోయాబును గురించిన దేవోక్తి. ఒక రాత్రిలో అర్మోయాబు పాడే నశించును, ఒక రాత్రిలో కిర్మోయాబు పాడే నశించును. ఏడ్చుటకు మోయాబీయులకు గుడికిని మెట్ట మీదనున్న దీబోనును వెళ్ళుచున్నారు. నెబో మీదను దెబేబా మీదను మోయాబీయులు ప్రలాపించున్నారు. వారందరి తలల మీద బోడితనమున్నది. ప్రతి వాని గడ్డం దొరికింపబడి ఉన్నది. సంత వీధులలో గోనెపడి. దేవుని మహిమ కలుగును గాక. మోయాబు దేశం, మోయాబీయుల దేశం. మోయాబు ఎవరు? అమ్మోనీయులు ఎవరు? మోయాబీయులు, లోతు సంతానం. దేవుని స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియులారా,
ఈ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు ముందుగానే ఏమంటున్నాడు? నేను తెలియజేసినట్టు తెలియజేయగలిగిన వాడెవడు? నన్ను పోలిన వాడెవడు? నాకు సాటి అయిన వాడెవడు? జరగబో వాటిని నేను ముందుగానే తెలియజేశాను. కాబట్టి ఎందుకు మీరు బొమ్మలు చేసుకుని వాడి సాగిలపడతారు అని దేవుడు బాధపడుతున్నట్లుగా దేవుని వాక్య భాగం. కాబట్టి ఏమంటున్నాడంటే, నీవు నాకు మొరపెట్టు. ఎవరి దగ్గర? నీకు రక్షణ కావాలన్నా, నీ బాధలలో, వ్యాధులలో, సమస్యలలో కదా, ఏ విషయంలో నీకు రక్షణ కావాలంటే నేనే నిన్ను రక్షించువాడను అన్నాడు. ఎవరైనా? మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువు. నేనే నిన్ను రక్షించువాడను. సంక పెట్టుకోవడం ఎవరిని ఎత్తుకుంటాడు? నడవలేదు. దేవుని స్తోత్రం. ముసలోళ్ళని, పసిపిల్లలైనా ఆయన ఎత్తుకుంటాడు. పసిపిల్లల్ని ఎత్తుకున్నట్టుగా నిన్ను కూడా ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుంటాను. అంతగా నువ్వు దీన స్థితిలో ఉన్నా నేను మాత్రం నేను రక్షిస్తాను, కాపాడుతాను, పోషిస్తాను, చక్కబెట్టుకుంటాను, ఎత్తుకుంటాను. ఎందుకు నాకు భయపడదని మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఈ దినాన పరిశుద్ధాత్ముడు మనకు తెలియజేస్తున్న మాట్లాడినటువంటి పిల్లరా,